తెలంగాణ చల్లని తల్లి కోడూరు నుంచి నాకు అమ్మ సంగీతం నేర్పిస్తూ ఉండేది. ఫిబ్రవరి విషయానికి వస్తే ఒక మంచి సీన్ మీకోసం. యో నమః శుక్లాంబరధరం విష్ణుం. నమస్కారం, యాక్సిటీ న్యూస్ కు స్వాగతం. నగరంలో గ్రామ సంస్కృతి తోట సమాధుల పండుగకు ముస్తాబైంది. ఊళ్ళల్లో ఆదిత్యాయ సోమాయ సంక్రాంతి పండుగ అంటే అందరం హ్యాపీగా జరుపుకునే పండుగ. స్నేహ ఇంట్లో పనంతా అయిపోయిందా? యాక్ట్ సిటీ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ నెల 25వ తేదీ క్రిస్మస్ పర్వదినాన ప్రత్యేక కార్యక్రమాల సమాహారం మీకోసం. ఉదయం 9 గంటలకు 24వ తేదీ అర్ధరాత్రి జాన్ పాల్ సెయింట్ జోసెఫ్ కెథీడ్రల్ లో జరిగిన ప్రత్యేక క్రిస్మస్ వేడుకలు మరియు సాయంత్రం 5 గంటలకు క్రిస్మస్ తాత ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మీరు క్రిస్మస్ తాతకు ఫోన్ చేసి మాట్లాడి ఓ మంచి పాట కానీ హాస్య సన్నివేశం కానీ చూడవచ్చు. ఇంకా సాయంత్రం 6 గంటలకు దేవాలయం కార్యక్రమంలో కోడూరు సముద్ర తీరాననున్న వేలాంగిని మాత చర్చిపై సుమనోహర కార్యక్రమం. ఇవే కాక ఇంకా రాత్రి 7:30 గంటలకు క్రిస్మస్ స్పెషల్ ఓ ఆణిముత్యం మీకోసం. సంక్రాంతి యాక్ట్ సిటీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల కదంబం మీకోసం. సంక్రాంతి పండగంటే ముగ్గుల పండుగ, మగువల పండుగ. సంస్కృతి సాంప్రదాయాలపై మక్కువ కలిగిన ఓ మహిళామణి వినూత్న ప్రయత్నం. రంగవల్లి కార్యక్రమంలో 15వ తారీఖు సంక్రాంతి రోజున ఉదయం 7:30 తిరిగి రాత్రి 8:30 మీకోసం. ఇంకా ఉదయం 8:30 నవరత్నాలు రుద్రాక్షలు వాటి ప్రాధాన్యతపై ప్రత్యేక కార్యక్రమం మీకోసం. మరియు ఉదయం 9 గంటలకు సంక్రాంతి జల్లులు కార్యక్రమంలో హాస్యభరిత కార్యక్రమం చూసి ఆనందించండి. ఇంకా ఉదయం 9:30 స్టార్ ముచ్చట్లు కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకులు కోటి గారితో ఇంటర్వ్యూ. ఇంతేకాక సాయంత్రం 5 గంటలకు సంక్రాంతికి ప్రత్యేకంగా మనసారా కార్యక్రమంలో హరిదాసుతో ముచ్చటించండి. మరియు సాయంత్రం 6 గంటలకు దేవాలయం కార్యక్రమంలో శ్రీ రుద్రపాద క్షేత్రం గురించి ప్రత్యేక కార్యక్రమం మీకోసం. సాయంత్రం 6:30 నవ్వుల సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమం చూసి హాయిగా నవ్వుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. మీ ఆరోగ్యంలో వివిధ సమస్యల గురించి ప్రఖ్యాత వైద్య నిపుణులచే సలహాల కోసం ప్రత్యేక కార్యక్రమం హెల్త్ లైన్ ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి మీ యాక్ట్ సిటీలో. యాక్సిటీ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజు మన హెల్త్ లైన్ ప్రోగ్రామ్ లో ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఓ గోపాలకృష్ణ గారు మన ముందున్నారు. నమస్కారం డాక్టర్.